మరలా నాతో పాటు వాక్యాన్ని పఠనాన్ని చేయడానికి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు నామాన శుభములు. మెచ్చుకోవాలి. మీ యొక్క ఆసక్తిని బట్టి, శ్రద్ధను బట్టి అది నాకు స్ఫూర్తిగా ఉన్నాయి. మీతో పాటు నేను కూడా వాక్యాన్ని నేర్చుకుంటున్నాను. గత కొద్ది వారాలుగా మనము ఈ రోమా పత్రిక అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని మనము అధ్యయనం చేస్తున్నాము. ఈరోజు 4వ అధ్యాయాన్ని గురించి అధ్యయనం పఠనం చేయబోతున్నాము. 4వ అధ్యాయం అనగానే 3 పదాలు మనకి మరల కనబడతాయి. నీతి, విశ్వాసము. చివరి భాగంలో, అధ్యాయం చివరి భాగంలో వాగ్దానము. మర్చిపోకండి, రోమాలో రాసింది, వ్రాయించుకుంది ఎవరో కాదు, నీలాంటి నాలాంటి మనుషులే. రోమాలో ఉన్న క్రైస్తవులు 2-3 సార్లు పుట్టల. మనం ఎన్నిసార్లు పుట్టామో వాళ్ళు అన్నిసార్లు పుట్టారు. మనకి జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో వాళ్ళకి అన్ని కష్టాలు ఉండుంటాయి. మనుషులుగా మనం ఏ సవాళ్ళు ఎదుర్కొంటున్నాము, శ్రమలు ఎదుర్కొంటున్నాము, వాళ్ళు కూడా అలాగే ఎదుర్కొని ఉంటారు. అంతే. ఎందుకు చెప్తున్నానంటే వారు మనలాంటి మనుషులు. బ్యూటీ ఏంటంటే మనుషులు అన్నప్పుడు నీలోనూ నాలోనూ దేవుని యొక్క పోలిక అనేది ఉంది, ఇవ్వబడింది. వాళ్ళలో కూడా ఆ దేవుని యొక్క పోలిక ఉంది. పొద్దుటే లెగడం, సాయంకాలం మరలా రావడం, పగలంతా కష్టపడడం, ఏదో పని, పెద్ద పనో చిన్న పనో. ఆ రోజుల్లోని రోమీల్లో ఉన్న క్రైస్తవులకి పెద్ద పనులు ఏం లేవు, చిన్న చిన్న పనులు. ఏంటంటే బిల్లులు కట్టాలి, పిల్లలను పోషించుకోవాలి, దైనందిన జీవితంలో చేయాల్సినవి చేయాలి. మనం ఎలాగో వాళ్ళు కూడా అలాగా పోరాడారు, కష్టాలు పొందారు. మనకి ఆశ ఉంటుంది, గౌరవించబడాలి, 10 మంది నన్ను చూసి పర్లేదులే, వీడికి విలువ ఉంది, వీడికి పని వచ్చు, ఈయన గౌరవించవచ్చు అన్న తృష్ణ ఉంటుంది కదా, అది వాళ్ళకు కూడా ఉంటుంది. అంతేకాదు, ఆశలతో పాటు ఆశయాలు. నా నమ్మకం ఇది, నా నమ్మకాన్ని బట్టి నన్ను ఎవరు ఏమన్నా నేను భరిస్తాను, ఎందుకంటే నా బ్రతుకు నేను ఇలాగే బ్రతుకుతాను అని క్రీస్తు వైపు వచ్చారు, సంఘాల్లో చేరారు, క్రీస్తులో కొనసాగుతున్నారు. రోమా నగరంలో క్రీస్తుని వెంబడించడం ఆ రోజుల్లో కష్టము, చాలా కష్టం. అయితే అందరిలా బ్రతకాలి, లేకపోతే క్రీస్తుని వెంబడించాలి. వీళ్ళన్నారు మేము అందరిలా బ్రతకం, క్రీస్తునే వెంబడిస్తాము అని చెప్పి క్రీస్తుని వెంబడించారు. మీకు గతంలో చెప్పాను, రోమా నగరంలో వీళ్ళు ఒక రకమైనటువంటి శరణార్థులు అనేది టెక్నికల్ వర్డ్. ఇంకొకటి ఏంటంటే వలస వచ్చారు, అన్యులు. వచ్చినప్పుడు వీళ్ళకి సహజంగా ఉంటుంది, ఈ ఊర్లో, ఈ నగరంలో మా యొక్క హోదా ఏంటి, స్థితి ఏంటి, స్తోమత ఏంటి, స్థానం ఏంటి, ఈ నగరంలో బయటోళ్ళుగా ఇది చెయ్యగలమా, చెయ్యాలా, చేయకూడదా. ఇది కొత్త నగరాల్లోకి మనం కాపురం వెళ్ళినప్పుడు ఈ ప్రశ్నలు వస్తాయి. ఎంతవరకు వీళ్ళతో కలవచ్చు, ఎంత దూరంగా ఉండాలి, మన స్థానం ఏంటి. నేనున్న దేశంలో మన తెలుగు వాళ్ళని చాలామందిని కలుస్తుంటాను.
వాళ్ళ మనసులో అంటే నేను అడుగుతుంటానులేండి, ఎంతవరకు వీళ్ళలో కలవాలి, ఎంత దూరంగా ఉండాలి, ఈ సమాజంలో నా యొక్క స్థానం ఏంటి అన్న ప్రశ్న నాకు వస్తుంటుంది. అలా చాలామందికి, మన వాళ్ళు చాలామంది యూకేలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, సౌదీలో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు, గానాలో ఉన్నారు. అలాగా ప్రపంచం అంతా ఒకసారి దేశం దాటిన తర్వాత కొత్త చోటుకి వెళ్ళినప్పుడు ఈ ప్రశ్న వస్తుంది, ఈ కొత్త చోటులో నా స్థానం ఏంటి అన్న ప్రశ్న వస్తుంది. సంఘంకి వచ్చిన తర్వాత సంఘంలో నిబంధన గురించి మాట్లాడుతున్నారు. క్రీస్తులో నా స్థానం ఏంటి, వాట్స్ మై స్టేటస్ ఇన్ క్రైస్ట్. నిబంధనలో నా స్థానం ఏంటి, వాట్స్ మై స్టేటస్ ఇన్ ద కఫనెంట్. అండ్ దేవుని ప్రజలలో నా స్థానం ఏంటి. ఊర్లో సంగతి వేరు, మరి సంఘంలో వాట్స్ మై ప్లేస్ ఇన్ గాడ్స్ పీపుల్. ఈ ప్రశ్నలు వస్తున్నాయి. వీళ్ళు ఈజీగా అక్కడ ఉన్న యూదులు ఏమంటారంటే, మేము అబ్రహాము సంతానం కాబట్టి, మా మగోళ్ళు సున్నతి పొందారు కాబట్టి, దేవుని నిబంధనలో, దేవుని ప్రజల్లో మాకున్న స్థానం స్థిరమైంది అని అంటారు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, ఎవరన్నా మేము కాకుండా ఉంటే, పరాయాలు ఉంటే, అన్యులుంటే, మీ స్థానం సంగతి మాకు తెలీదు అన్న ఇది. ఇప్పుడు యూదేతరులు ఉన్నారు కదా, అన్యజనులు ఉన్నారు కదా, వాళ్ళది ఏంటంటే, మరి మేము నిబంధనలో భాగం కాదా, మాకు ఆ దేవునితో నిబంధన లేదా, ఆ దేవునితో మా బంధం లేదా, ఆ దేవుడు మా దేవుడు కాదా అన్న ప్రశ్నలు అన్యజనులకు కూడా వస్తున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానానికి ముందు మీకు ఒక మాట చెప్తాను. పెద్ద ఏం కాదు, కానీ వేరే వేరే చోట్లకి వెళ్తుంటా, రకరకాల సంఘాలకి కలుస్తుంటా. ఇది క్యాథలిక్స్, ఆర్థడాక్స్, ప్రొటెస్టెంట్, మళ్ళీ ప్రొటెస్టెంట్లో రకాలు ఉన్నాయి కదా, బాప్టిస్టులు, మెథడిస్టులు, ప్రెస్బిటేరియన్స్, ఇది పెంతెకోస్తలు, లూథరన్, ఇవన్నిటినీ కలుస్తుంటాను. నాన్ డినామినేషన్లో కూడా వెళ్తుంటాను. నేనున్న దేశం యుఎస్లోని వెళ్తుంటాను, నా సొంత దేశం ఇండియాలోని వెళ్తుంటాను, కానీ వేరే దేశాలు కూడా వెళ్తుంటాను. ఎక్కడికి వెళ్ళినా నాకు కనబడేది ఏంటంటే, క్రీస్తే మా ప్రభువు. అంటే ఈ ప్రపంచంలో ఈ సార్వత్రిక సంఘంలో మనల్ని అందరినీ కలిపేది ఎవరంటే, క్రీస్తే మా ప్రభువు అన్న ఆ నమ్మకం. రెండోది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు ఏమంటారంటే, అబ్రహాము మా తండ్రి, విశ్వాసులుగా తండ్రి, విశ్వాసం ద్వారా ఆయన మా తండ్రి అని అంటారు. ఇది ఎక్కడ చుట్టారకం అండి. ఎప్పుడు అబ్రహాము మీకు తండ్రి అయ్యాడు? అబ్రహాంకి విషయం తెలుసా? అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినప్పుడు, ఇదిగో ఆకాశం చూడు, నక్షత్రాల లెక్కెట్టు, కిందకు చూడు, ఒక ఇసుక రేణువులను లెక్కెట్టు, నీ సంతానము అని అన్నాడు. నీ సంతానం అన్నప్పుడు అందరూ ఏమనుకుంటామంటే ఇజ్రాయేలే అనుకుంటాం, లేకపోతే అరబ్బులే అనుకుంటాం. మించి ఆలోచించాం. ప్రపంచంలో ఉన్న అరబ్బులు కానోళ్ళు, ఇజ్రాయేలీలు కానోళ్ళు, ప్రపంచంలో ఉన్న అన్ని తెగల వారు, దేశస్థులు, జాతుల వారు అబ్రహాముని, క్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరూ అబ్రహాముని తమకు పితరుడిగా, మూల పురుషుడిగా చూస్తారు. ఎప్పుడొచ్చింది ఈ చుట్టరకం? ఎప్పుడొచ్చింది ఈ బంధుత్వం? ఎప్పుడొచ్చింది ఈ బంధం? సున్నతిని బట్ట? పౌలు అంటాడు విశ్వాసాన్ని బట్టి అంటాడు. దేవుడు
అబ్రహాంకి వాగ్దానం చేసిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు. వాళ్ళు అనుకున్నారు ఈ వాగ్దాన భూమి అనుకున్నారు, భూమి అనుకున్నారు. పౌలు యొక్క లెక్క ప్రకారము 4వ అధ్యాయంలో వాగ్దాన భూమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ విశ్వాసం పొందారు అంటే, విశ్వసించారంటే వాళ్ళందరూ అబ్రహాము సంతానమే. సున్నతితో పని లేదు. చెప్పాను కదా, గొప్పలు చెప్పడం, అతిశయించడం అలవాటు. మరి ముఖ్యంగా ఎదుటో ఎక్కిరించినప్పుడు ఇంకా గొప్పలు చెప్పాలి. ఎందుకు? కాస్తో కోస్తో మన తృప్తి, అవతల వాళ్ళు గౌరవింతారేమో. ఒకసారి గౌరవం అడిగి పొందుతాం అవతల వాళ్ళు మనల్ని చులకనగా చూసినప్పుడు. ప్లీజ్ నన్ను గౌరవించు అని. యూదులు గౌరవానికి ఏమన్నారు అంటే, ఇదిగో మాకు ధర్మశాస్త్రం ఉంది అని అన్నారు. ఇదిగో మా మగోళ్ళకి సున్నతి అనేది ఉంది అన్నారు. ఇదిగో మా మూల పురుషుడు అబ్రహాము గురించి కాదు వాళ్ళు అతిశయించింది, అబ్రహాముతో దేవునికి ఉన్న నిబంధన గురించి వాళ్ళు అతిశయించారు. ఇలా అతిశయం గురించి మాట్లాడినప్పుడు యూదులు అతిశయిస్తున్నప్పుడు యూదులతో చెప్పాడు, మీ స్టేటస్ ఏంటని చెప్పాడు. అంటే యూదేతలు కూడా స్టేటస్ ఏం చెప్పాడు? పాపులు పాపులు పాపులు. అదేనండి మీ స్టేటస్. మించిన స్టేటస్ లేదు దేవుని యొక్క సన్నిధిలో. స్టేటస్ మారింది. దాని గురించి మనం 5వ అధ్యాయంలో ధ్యానిద్దాం. 3వ అధ్యాయంలో మన స్టేటస్ ఏంటంటే, నీతిమంతులం కాదు, ఒక్కరము కాదు, అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నాము. ఈ దేశంలో స్టేటస్ గురించి అడిగినప్పుడు చాలామంది ఏమంటారంటే, నేను విద్యార్థిగా F1 స్టేటస్లో వచ్చానండి, ఉద్యోగానికి H1 స్టేటస్లో వచ్చానండి, లేకపోతే నాది గ్రీన్ కార్డ్ అండి, నాకు పౌరసత్వం ఉంది. ఇలా స్టేటస్లు వేరువేరుగా పెడతాం. అక్కడ మన ఇండియాలో ఏంటంటే, ప్రస్తుతానికి అందరూ సిటిజన్స్ అంటున్నాం కానీ కొంతమంది కాదు అని చెప్పేసి ఏ కొత్త కొత్త లిస్టులు వచ్చినాయి. పేర్లు చూసి, ఊర్లు చూసి, వాళ్ళ యొక్క మూలాలు చూసి, మీకు ఇక్కడ ఓట్లు లేదు, మీరు పౌరులు కాదు. సో అదొక రకాలు. పౌరులు అందరూ సమానం కాదు. మనకి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు, అసెంబ్లీలో ఉన్నవాళ్ళు చుట్టాలైతే మనకు కొంచెం స్టేటస్ పెరుగుతుంది. ఎకరాలు చూపించవచ్చు, కులాలు చూపించవచ్చు, కనెక్షన్స్ చూపించవచ్చు, స్టేటస్ పెరుగుతుంది. ఇలాంటి స్టేటస్లు ఉన్నాయి. కానీ దేవుని యొక్క దృష్టిలో మన అందరి స్టేటస్ ఏంటి అంటే, పాపులము, అపరాధులము, అనీతిమంతులము. అదే మన స్టేటస్. ఈ స్టేటస్ గురించి చెబుతూ వీళ్ళ స్టేటస్ని కొంచెం మెరుగు చేసుకోవడానికి మేము అబ్రహాము సంతతి అనేవారు యూదులు. ధర్మం గురించి చెప్పి, సున్నతి గురించి చెప్పి, అబ్రహాము గురించి చెప్పేవారు. అది యూదులకు గొప్పే కానీ యూదేతలకి రోమాలో గొప్ప కాదు. ఒకసారి మన తాత పేరు మనం ఒక్కొక్క చోట చెప్తాం, ఇంకొక చోట చెప్పాం. ఎందుకు? ఒక చోట మన తాత గురించి చెప్తే గౌరవం వస్తుంది, కొన్ని చోట్ల మన తాత గురించి మనం మాట్లాడితే గౌరవం పోద్ది. ఎందుకంటే ఆ తాత, ఆ మామ కొంచెం వివాదాస్పదమైన మనుషులు. అన్ని చోట్ల గౌరవం పొందలేదు. కొన్ని చోట్ల వాళ్ళు కొన్ని పనులు చేశారు, వాళ్ళ గౌరవాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళ అబ్బాయినండి, వాళ్ళ మనవడినండి, మనవరాలనండి అని చెప్పుకోవడానికి మనం ధైర్యం చెయ్యం. అబ్రహాము అలాంటి తాతే. రోమా నగరంలో ఉన్న ప్రజలందరూ అబ్రహాముని గౌరవించరు, యూదులే గౌరవిస్తారు. యూదులంటే మిగిలిన వాళ్ళకి చులకన కాబట్టి రోమా నగరంలో 1వ శతాబ్దంలో అబ్రహామును కూడా చులకనగా చూసేవారు.
ఇటు మొదటి నిబంధన చులకన, ప్రవక్తలు చులకన, పితరులు పూర్వీకులు చులకన, ఆఖరికి యూదుల యొక్క దైవాన్ని కూడా చులకనగా చూసేవారు రోమా నగరంలో. ఇలాంటి చోట పౌలు గారు అబ్రహాము పేరుని తీసుకొచ్చాడు. చాలా ధైర్యం కావాలి దీనికి. ధైర్యమే కాదు, తెలివి కూడా కావాలి. ఇదేంటే మన మాటలో చెప్పాలంటే, మన దేశంలో కొంతమంది అంబేద్కర్ మా హీరో అని చూపించారు, కొంతమంది గాంధీ మన హీరో అంటారు, కొంతమంది సవర్కార్ మన హీరో అంటారు. సవర్కార్ మన హీరో అన్న వాళ్ళకి అంబేద్కర్ని కొంచెం గౌరవించినా వేరేగా గౌరవించారు, గాంధీని గౌరవించినా వేరేగా గౌరవించారు. అంటే అయితే ఫర్ అంబేద్కర్ ఆర్ అగెయిన్స్ట్ అంబేద్కర్, అయితే గాంధీ తరపున ఆర్ వ్యతిరేకంగా, సవర్కార్ తరపున ఆర్ వ్యతిరేకంగా. ఇలాంటి ఫిగర్స్ గురించి మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే దీస్ ఆర్ పోలరైజింగ్, విభజించే ఫిగర్స్. పెద్ద పేర్లు, గౌరవం పొందే పేర్లు అందరి చేత కాదు, కొందరి చేత. అలాగ కొందరి చేత గౌరవం పొందే అబ్రహాముని తీసుకొచ్చి పౌలు గారు ధైర్యంగా అంటారు, యూదులేంటి, యూదేతరులేంటి, మనం అందరూ అబ్రహాం యొక్క సంతానమే. అప్పుడు వరకు అయితే పౌలు కూడా యూదుడే, మేమే కాదు మీరు కూడా. అంటే మిగిలిన యూదులతో ఏమంటాడంటే, మీరే కాదు వాళ్ళు కూడా, మనం అందరూ క్రీస్తులోకి వచ్చిన మనం అందరూ అబ్రహాం యొక్క సంతానమే అని అంటారు. ఎలాగండి అన్న ప్రశ్న మీకు రావచ్చు. ఎలాగా అన్న ప్రశ్న ఆ రోజుల్లో సంఘములో ఉన్న యూదులకి వచ్చింది. నా పక్కన కూర్చుంటున్నాడు ఆ వ్యక్తి, యూదేతరుడు, అన్యజనుడు, వాడు కూడా అబ్రహాం సంతానమేనా ఎలాగా అన్న ప్రశ్న వచ్చింది. అప్పుడు పౌలు అంటాడు, అబ్రహాములో గొప్ప లేదు, అబ్రహాము దేవునిలో గొప్ప ఉంది అంటాడు. అబ్రహాము నీతిమంతుడు కాదు, అబ్రహాముని నీతిమంతుడిగా చూసిన దేవుడు నీతిమంతుడు. నీతి అనేది స్వాభావికంగా, లేకపోతే తన యొక్క పనుల ద్వారా అబ్రహాము పొందలేదు. దేవుడు అబ్రహాముని నీతిమంతునిగా చూచాడు, ఎంచాడు, చేశాడు. 3 స్టేజెస్. ఓకే, అబ్రహాము నీతిమంతుడు, చూచాడు, నీతిమంతుడే అని ఎంచాడు, నీతివంతుడిగా ఉంటావు, ఎదుగుతావు అని చేశాడు, నీతిలో పెంచాడు. అది అబ్రహాము భక్తిలోని రాలేదు. అక్కడ సరైన మాట ఉపయోగిస్తాడు. కూల్ ఉందండి, కూల్ చేసామండి, కష్టపడ్డామండి రోజంతా, ఉద్యోగం చేసామండి, వ్యాపారం చేసామండి, సాయంకాలం వచ్చేది మన కష్టార్జితము, అది మనది. అదేం చేయకుండా ఇదిగో అని గిఫ్ట్ ఎవరన్నా ఇచ్చారంటే అది మనది కాదు, మనదే కానీ మనది కాదు. అక్కడ ఏమొస్తుందంటే కృతజ్ఞత అనేది వస్తుంది, గ్రాటిట్యూడ్. దానికి నేను ఈ కథ చెప్తుంటాను. మా అబ్బాయికి ఒక వయసు వచ్చిన తర్వాత ఒక కారు కొన్నాం, చిన్న కారు కొన్నాము. వాడు ఏమన్నాడంటే కారు కొన్న తర్వాత మరీ ఫ్రీగా తీసుకోవడం ఏంటని చెప్పేసి
మాకు నెలకి ఇంత ఇస్తాను అని అన్నాడు. పిల్లలకి అది నేర్పించాములేండి. ప్రతిదీ ఫ్రీగా తీసుకోవడం కాదు. ఆ, ప్రతి దాంట్లో వాళ్ళకి భాగం ఉండాలి. ఈ విషయంలో మట్టికి నేను ఒప్పుకున్నాను. వాళ్ళ అమ్మ ఏందంటే, నువ్వేమి ఇవ్వనవసరం లేదు, గిఫ్ట్గా ఇచ్చాం కదా, వరంగా ఇచ్చాం కదా, బహుమానంగా ఇచ్చాం కదా, ప్రజెంట్గా ఇచ్చాం కదా, దానిని సరిగా చూసుకో. ఇవ్వబడిన దాన్ని సరిగా చూసుకోవడమే నీ యొక్క భాగము, భాగస్వామ్యము. ఇక్కడ నీతి అనేది, నీతిమంతులుగా ఎంచబడడం అనేది జీతం కాదు, వరం, గిఫ్ట్. సో నీతిమంతులుగా ఎంచబడిన మనము అప్పుడు అబ్రహాము చేయాల్సింది ఏంటంటే, పొందుతున్న ఆ నీతిని, పొందిన ఆ నీతిని, ఎంచబడిన ఆ నీతిని కాపాడుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడం. అదే మన కృతజ్ఞతలో భాగం. దేవా, నన్ను నీతిమంతులుగా చూచావు, నీతిగా బతుకుతాను. అది ఉంది కదా. దేవుడు అబ్రహాము నుండి కోరింది, మన నుండి కోరేది అదే. నీతి అనేది, రక్షణ అనేది మన యొక్క కష్టం కాదు, మన జీతం కాదు. చాలామంది ఈ రోజుల్లో ప్రసంగాలు చేస్తుంటారు. ఏంటి అంటే, వారంకి ఒకసారి, వారంకి 3 సార్లు గుడికి రండి, వారంకి ఒకసారి, వారంకి 2 సార్లు ఉపవాసములు చేయుడి, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళుడి, ఆ రోజు రండి, ఈ రోజు రాకండి, ఆ యాత్ర చేయుడి, ఈ యాత్ర చేయకండి, అది చూడుడి, ఇది చూడొద్దు, అది తినుడి, ఇది తాగొద్దు. ఈ పచ్చాలన్నీ ఉన్నాయి కదా. పచ్చాలతో వచ్చేది రక్షణ కాదు. రక్షణ అనేది దేవుడిచ్చిన వరము. పచ్చాలతో మనం నీతిమంతులం కాలేము. మన పచ్చాలు మనల్ని నీతిమంతులుగా చెయ్యలేవు. అవి మృతతుల్యమైనవి, యాజ్ గుడ్ యాజ్ డెడ్. ప్రాణం లేదు మన పచ్చాల్లో. ప్రాణం ఎక్కడుందంటే దేవుని కృపలో ఉంది. ఆ ప్రాణం కలిగిన, జీవం కలిగిన దేవుని యొక్క కృప మనలను నీతిమంతులుగా చూచింది, చేస్తూ ఉంది. పచ్చిమేం చేయలేదంట. సున్నతి పొందకముందే, అబ్రహాము సున్నతి పొందకముందే దేవుడు అబ్రహాముని నీతిమంతుడిగా ఎంచెను. బాగుంది కదా. చాలా అప్పటివరకు యూదులు ఏమనుకున్నారంటే, మా సున్నతిని బట్టి మేము నీతిమంతులు అనుకుంటున్నారు. మా అబ్రహాం కూడా సున్నతి అయిపోయిన తర్వాత నీతిమంతుడు లేదండి. సున్నతికి ముందు నిబంధన, నిబంధనకు ముందు నీతి వచ్చింది. దేవుడు నీతిమంతుడు కాబట్టి, దేవుడు అబ్రహాముని నీతిమంతుడిగా చూశాడు కాబట్టి నిబంధన వచ్చింది. నిబంధనకు ఆనవాలు, గుర్తు. పెళ్ళైతే ఇది మంగళసూత్రం కొంతమందికి ఆనవాళ్ళు, రింగు కొంతమందికి ఆనవాళ్ళు. అలాగా నిబంధనకు ఆనవాళ్ళు ఏంటంటే సున్నతి. సున్నతి అనేది నిబంధనకు మూలం కాదు. నిబంధన అనేది నీతికి మూలం కాదు. నీతికి మూలం ఎవరంటే దైవమే. మరి అబ్రహాం చేయాల్సింది ఏంటి, చేసింది ఏంటి? నీతివంతుడిగా ఎంచబడ్డాడు కాబట్టి విశ్వసించెను. అది తను నీతిమంతుడిగా ఎంచబడ్డానికి నమ్మాడు. రా, బయలుదేరు అంటే ఆ మాట ఉంది కదా, ఆ మాటను నమ్మి విశ్వసించి, విశ్వాస్యతతో ఉండి, నమ్మకంగా ఉండి బయలుదేరాడు. విశ్వాసం అనేది నీతికి పెట్టుబడి, విత్తు. ఈ విశ్వాసం అనేది మరి ఎవరిచ్చారండి?
విశ్వాసం కూడా దేవునిచ్చిన వరమేనండి. దేవుడు ఆ విశ్వసించే వరం ఇవ్వకుండా మనుషులము మనము విశ్వసించలేము. విశ్వసించుచున్నాము అని ఎవరన్నా అతిశయిస్తే, మేము విశ్వాసులమని అతిశయిస్తే, ఓ మాట చెప్తాను. ఆ విశ్వాసం, నీ విశ్వాసం ఏం కాదు. ఆ విశ్వాసం దేవుడిచ్చిన వరం, నీ యొక్క సొత్తు కాదు. దేవుడు కూడా విత్తనం వేశాడు, పెట్టుబడి పెట్టాడు. ఏంటి? నీతిమంతుడిగా ఎంచడం, నీతిమంతులుగా చూడడం. చిన్నప్పటి నుండి మీ పిల్లలు పెంచినప్పుడు ఓ మాట చెప్పు అని ఇంట్లో ఏంటంటే, పిల్లలు మంచిగా చూడు, మంచోడుగా చూడు, మంచిగా ఉంటారు. ప్రతిదానికి అలా చేసేవేట్రా, ఇలా చేసేవేట్రా, అక్కడికి వెళ్ళేవేట్రా, అది చేసేవేంటే అన్న ఈ ప్రశ్నలు ఉన్నాయి కదా. ఒక్కొక్కసారి నెలలప్పుడే పిల్లల్ని ప్రశ్నించడం ప్రారంభిస్తాం. అది ప్రమాదకరం. వెరీ గుడ్, ఫంటాస్టిక్, సూపర్బ్, ఎక్సలెంట్, ఇవి ఉన్నాయి కదా. అఫార్మ్ చేసి వాళ్ళని ఇలాగ ఉంటావు, ఉండగలవు అన్నది ఉంది కదా. అది పేరెంట్స్గా మనం పెట్టే పెట్టుబడి. దైవం కూడా అబ్రహాముని చూసి ఎక్కడో విగ్రహాల ఆరాధనలో ఉన్నాడంట, దేవునికి దూరంగా ఉన్నాడంట. అలాంటప్పుడు దైవం అబ్రహాములో పెట్టుబడి పెట్టాడు. ఏంటి అంటే, అబ్రహాముని నీతిమంతుడిగా ఎంచే పెట్టుబడి. ఒక మాట చెప్తాను, అదే దైవం నీలో నాలో ఆ పెట్టుబడిని పెట్టాడు. సో అబ్రహాము నిబంధనలో భాగం ఎప్పుడేంటే, తన విశ్వాసాన్ని బట్టి, విశ్వాస్యతను బట్టి, నమ్మిన దాన్ని బట్టి, నమ్మకంగా ఉన్నదాన్ని బట్టి అని చెప్పి, నమ్మినోళ్ళు, నమ్మకంగా ఉన్నవాళ్ళు అబ్రహాము సంతానము అన్నాడు. వింటున్నారు కదా. అంటే ఇశ్రాయేలు ఆ విధేయులుగా ఉండడంలోనూ, విశ్వాసంలో ఉండడంలోనూ, విశ్వాసతలోనూ మొదటి శతాబ్దంలో విఫలమయ్యింది. పౌలు గారు అంటారు, విశ్వసించలేనోళ్ళు, నమ్మకంగా ఉండలేనోళ్ళు, విధేయులుగా ఉండలేనోళ్ళు, వారు సున్నతినంత మాత్రాన, అబ్రహాము కడుపును పుట్టినంత మాత్రాన అబ్రహాం సంతానం అవుతారా? కడుపును పుట్టలేదు, అన్యజనులు ఉన్నారు, వాళ్ళు విశ్వసిస్తున్నారు, విశ్వసనీయంగా ఉన్నారు, నమ్ముతున్నారు, నమ్మకంగా ఉన్నారు, వారు సంతానం కాదా అన్న ప్రశ్న. కడుపుకు పుట్టడం కాదు, ఆ పోలికలో బ్రతకడం, విశ్వసించడం, అదే అబ్రహాం సంతానానికి రుజువు, ఆనవాలు అని చెప్పి 13 నుండి 25వ అధ్యాయం వరకు ఒక మాట మరలా వస్తుంది. ముందేమో అందరూ అబ్రహాము సంతానమే విశ్వసిస్తే, విశ్వాసం అనేది కీవర్డ్. ముందేమో విశ్వసించడం ఒక వరం, కానీ దానికి ముందే ఏమొచ్చిందంటే, దేవుడు అబ్రహామును నీతిగా ఎంచాడు, నీతిమంతుడిగా ఎంచాడు, మనల్ని నీతిమంతులుగా ఎంచాడు, ఉంచుతున్నాడు, పెంచుతున్నాడు అని మొదటి 12 వచనాల్లో చెప్పి 13వ వచనం నుండి పౌలు మాటి మాటికి ఒక పదాన్ని ఉపయోగిస్తాడు, వాగ్దానము, వాగ్దానము, వాగ్దానం. వాగ్దానం అనేది విశ్వాసానికన్నా ముందు వచ్చింది. పిలుస్తాడు, రా అంటాడు, నిన్ను పెద్ద సంతతిని చేస్తాను. చూడు, పైకి చూడు, కిందకు చూడు, నీకు పిల్లలు లేరు అనుకుంటున్నావు కదా, నీలో నుండి పెద్ద సంతానాన్ని, జనాంగాన్ని తీసుకొస్తాను అని వాగ్దానం చేశాడు. విశ్వాసం అనేది వాగ్దానానికి ప్రతిస్పందన. వాగ్దానమేమో దేవుని స్పందన, దేవుని కార్యం. విశ్వాసం ఏమో మన యొక్క ప్రతిస్పందన, మన యొక్క
రెస్పాన్స్. వాగ్దానం గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, మాట ఇచ్చిన దేవుడు మాటను నిలబెట్టుకుంటాడు. అబ్రహాం విషయంలో చేశాడు, ఈరోజు నీ విషయంలోనూ నా విషయంలోనూ చేస్తాడు. గమనించండి, కష్టమైన, అసాధ్యమైన, మనకు కష్టమైంది దేవునికి కష్టం కాదండి. మనకి అసాధ్యమైనది దేవునికి అసాధ్యము కాదు. అబ్రహాం గారు నవ్వుకొని ఉంటారు, సారా నవ్వుకుంది. ఏంటి ఇదేం మాట, ఈ వయసులో భౌతికంగా సాధ్యం కాదు, మృతతుల్యం మేము, యాజ్ గుడ్ యాజ్ చచ్చినోళ్ళతో సమానం, మాకు పిల్లలు ఏంటి, మాకు సంతానం ఏంటి. ఓ మాట చెప్పమంటారా, దేవుని యొక్క వాగ్దానం మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో దేన్ని చూసి రాలేదు. అది దేవుడు నిన్ను నన్ను నీతిమంతులుగా చూచినప్పుడు మనలో ఏమీ చూడలేదు. చూడ్డానికి ఏముంది, నా బ్రతుకు మీ బ్రతుకులు మృతతుల్యం, చావలేవు, జీవం లేదు, మంచితనం లేదు. ఎక్కడికి పోయింది అని మీరు అడగవచ్చు, తర్వాత చెప్తాను. ఈ మంచితనం పోయింది కదా, మంచితనం లేని మనల్ని మంచోళ్ళుగా చూసి, చావలేని మనల్ని శక్తివంతులుగా చూసి, అందులో మనలో ఒక మంచితనాన్ని చూసి, జీవాన్ని కోల్పోయిన మనము, మృతతుల్యులుగా ఉన్న మనలో జీవాన్ని చూసి, ఫ్యూచర్ని చూసి దైవం పెళ్ళడం జరిగింది. అక్కడ బలం అంటూ ఉంటే, జీవం అంటూ ఉంటే, చావంటూ ఉంటే, అబ్రహాంకు ఒకటే ఉంది, సారాకు ఒకటే ఉంది. ఏంటి? విశ్వాసము. విశ్వాసానికి మించిన ఆస్తి అబ్రహాము దగ్గర, సారా దగ్గర లేదు. ఆస్తుంది, ఈ ఆస్తుంది, పనులు ఉన్నారు, ఆ స్థలం ఉంది, ఈ స్థలం ఉంది, ఇవన్నీ దేవుని దృష్టిలో ఏం కాదు. దేవుడు దీవించడానికి ఏమీ కలిసి రావు. నిజానికి ఎన్నో అడ్లు. మనం కూడా అది ఉంది, ఇది ఉంది, నాలో అది ఉంది, నాలో ఈ మంచితనం ఉంది, నా దగ్గర ఇది ఉంది అనుకుంటాం కదా. ఇవన్నీ యాజ్ గుడ్ యాజ్ డెడ్, మృతతుల్యము. దేవుని మనల్ని నీతిమంతులుగా చూడడానికి ఇవేమీ కలిసి రావు. దేవుని యొక్క ప్రమాణాలు, వాగ్దానాలు మనలో నిజం అవ్వడానికి ఈ కనెక్షన్స్ ఏమీ పనికిరావు. ఏంటి పనికొచ్చేది? ఏంటి? విశ్వాసము, దేవుడిచ్చిన ఆ యొక్క వరం. ఈ రోజుల్లో మన యొక్క జీవితాల్లో మన వాగ్దానం పొంది దేవుని యొక్క నిరీక్షణలో కోసం చూస్తున్నాము, దేవుని మహిమ కొరకు ఎదురు చూస్తున్నాము, దేవుని పిల్లలుగా ఉన్నాము, నీతిమంతులుగా ఎంచబడ్డాము, పెంచబడుతున్నాము. ఒకసారి అనుకున్న దేవుడిచ్చిన మాటలు నిజం కావు అనిపించదు. 100 వచ్చేసింది, ఇప్పుడేం జరుగుతుంది? ఉద్యోగం పోయింది, ఇప్పుడేమవుతుంది? భర్త పోయాడు, భార్య పోయింది, ఇప్పుడేమవుతుంది? ఉన్న ఆస్తులు పోయాయి, ఇప్పుడేమవుతుంది? దేశం ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది, ఇప్పుడేమవుతుంది? ప్రపంచం యుద్ధాల్లో ఉంది, ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఓ మాట చెప్తాను, ఇవన్నీ దేవుని యొక్క కార్యానికి అడ్డు కావు. మాట ఇచ్చిన దైవం మాటను నిలబెట్టుకుంటాడు. చేయాల్సిందేంటి? విశ్వసించాలి. అబ్రహాము చేసిందేంటి? సారా చేసిందేంటి? విశ్వసించారు. అబ్రహాంలా మనం విశ్వసిస్తే మనం కూడా అబ్రహాము సంతానమే. విధేయత ద్వారా, విశ్వాసం ద్వారా, విశ్వాస్యత ద్వారా అబ్రహాము దేవుని కుమారుడైతే, వాగ్దానం ద్వారా దేవుడు పిలిచినప్పుడు
మనల్ని పిలిచినప్పుడు నమ్మకం ద్వారా, నమ్మకత్వం ద్వారా మనం అబ్రహాం యొక్క సంతానం. దూరం కాదు, పాపులమే, మన స్టేటస్ అదే. కానీ స్టేటస్లో ఇంకొక లేయర్ ఉంది, ఇంకొక పొర ఉంది. ఏంటంటే మనం అబ్రహాము సంతానము, అది కూడా స్టేటసే. రోమాలో అందరూ దాన్ని గౌరవించేవారు కాదు, కానీ దేవుని దృష్టిలో అది గౌరవమైనది. కారణం సున్నతి కాదు, విశ్వాసం. స్టేటస్ మారుతుంది 5వ అధ్యాయంలో. వచ్చే వారం దాన్ని నేర్చుకుందాము. అంతవరకు సెలవు. ఉంటాను మరి.